ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. L is equals to 28, S is equals to 144 మరియు పదాల సంఖ్య 9 అయిన ఏను కనుగొనండి. ఏను కనుగొనము అని మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ ఆన్సర్ ఏ వాల్యూ 3 వస్తుందా, 4 వస్తుందా, 5 వస్తుందా, 8 వస్తుంది చూద్దాం. సో దానికన్నా ముందు మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా? Sn is equals to n/2 into a plus l. దిస్ ఇస్ ద ఫార్ములా మనకి గుర్తుంచుకోవాలి. అంక శ్రేణిలో ఏ అనేది మొదటి పదము, ఎల్ అనేది చివరి పదము. సో ఎన్ అనేది పదాల మొత్తము, పదాల సంఖ్య. అప్పుడు ఎస్ అనేది పదాల మొత్తం అవుతుంది. కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. Sn is equals to Sn వాల్యూ ఎంత ఇచ్చాడు? 144 ఇచ్చాడు. పదాల మొత్తం ఎంత ఇచ్చాడు? 144. సో అట్లనే ఎన్ పదాల సంఖ్య ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. అట్లనే ఎల్ వాల్యూ ఎంత? 28 ఇచ్చాడు. 28. సో కాబట్టి ఇప్పుడు మనము వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 144 is equals to 9/2 of a plus l. L వాల్యూ ఎంత? 28. క్లియర్. సో అప్పుడు ఇక్కడ 144 into 2 is equals to 9 of a plus 28. So then 144 into 2 by 9 is equals to a plus 28. క్లియర్. సో ఇక్కడ మనకి ఇక్కడ 144 into 2 by 9 is equals to a plus 28. So 3 4s are 12 and 3 8s are and 3 3s are. So then obviously here 48 into 2 by 3 is equals to a plus 28. So 48, 6, 8 to that 16, 96 by 3 is equals to 9 plus 28. Then 3 ones are 3, 32s are. Then 32 is equals to a plus 28. ఇక్కడ రాస్తున్నాను. మనకి 32 is equals to ఏమొచ్చింది? a plus 28 వచ్చింది. a is equals to what? 32 minus 28. Then a is equals to what? 4. a is equals to what? 4. సో ఇది మనకి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటంటే 34 plus 32 plus 30 plus and so on 10 అనే అంక శ్రేణిలోని పదాల మొత్తం ఎంత? మనకి ఆప్షన్ ఇచ్చారు 256, 236, 286, 243. సో 32, 32, 30, 34, 32, 30, 10 ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఫస్ట్ పదం ఏముంది? సో ఇచ్చిన దాంట్లో ఫస్ట్ పదం మొదటి పదము ఏ అనుకుంటాము. అది 34 ఉంది. ఓకే. సో ఎన్నో పదం ఎంత ఉంది? ఏఎన్ ఎంత ఉంది? 10 ఉంది. ఓకే. సో ఫస్ట్ ఏమో మొదటి పదం 34 ఉంది. నెక్స్ట్ 32 ఉంది. పదాంతరం ఎంత? 32 minus 34. సో దట్ ఈస్ 2 minus 2. సో డి ఈస్ ఈక్వల్స్ టు మనం రాయొచ్చు 32 minus 34 అంటే డి ఈస్ ఈక్వల్స్ టు -2. సో పదాంతరం ఎంత ఉంది? -2 ఉంది. సో కాబట్టి ఇక్కడ సో ఎన్నో పదం ఫార్ములా ఏంటంటే ఏఎన్ ఈస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ n - 1 ఆఫ్ డి అని ఉంటుంది.
సో, ఇక్కడ ఏఎన్ ఎంత? 10 ఇచ్చాడు. 10 ఈజ్ ఈక్వల్స్ టు మొదటి పదం ఎంత? 34 ప్లస్ n తెలియదు మనకి. n-1 ఇంటూ డి. ఎంత డిఫరెన్సు? -2. సో, కాబట్టి 10 ఈజ్ ఈక్వల్స్ టు d4 ప్లస్ -2n plus 2. Then 10 is equals to what? 34 plus 2 minus 2n. So 10 is equals to here 36 రాస్తాం. 36 minus 2n. సో ఈ 36 తీసుకురండి. అవుతుంది 10 minus 36 is equals to 2n అవుతుంది. minus 2n. సో అప్పుడు minus 26 is equals to minus 2n. minus minus cancel. అండ్ సో ఏం రాస్తాం మనం ఇక్కడ? 26 is equals to 2n రాస్తాం. అప్పుడు n is equals to what? 26/2 అని రాస్తాం. ఇప్పుడు n is equals to 26/2 అంటే ఎంత? 13. సో కాబట్టి ఇచ్చినటువంటి అంక శ్రేణిలో మొత్తం ఎన్ని పదాలు ఉంటాయి? 13 ఉంటాయి. సో కాబట్టి అంక శ్రేణిలో పదాల మొత్తం ఫార్ములా. సో పదాల మొత్తం ఏమవుతుంది? n is equals to n/2 of a plus an. చివరి పదాన్ని మనం ఎలా అనుకోవచ్చు, ఏని అనుకోవచ్చు, మన ఇష్టం. అప్పుడు n is equals to సో n వాల్యూ ఎంత అన్నాం? 13/2 అన్నాం. 13/2 ఆఫ్ a ప్లస్ ఏ ఎంత? 34. లాస్ట్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ మనకి సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. n is equals to 13/2 ఆఫ్ ఇక్కడ 34 ప్లస్ 10 44. Then Sn is equals to 13 into 44/2. అప్పుడు Sn is equals to 13 into 22. Clear? సో 13 2s are 26. కాబట్టి ఇక్కడ 26 రాస్తున్నాం. అగైన్ 13 2s are 26. 26 plus 2 28. సో కాబట్టి ఇచ్చిన అంక శ్రేణిలో పదాలు మొత్తం ఎంత? Sn is equals to 286 అవుతుంది. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ సి is the correct one.